ఈరోజు ఏ హుండి పగలగొట్టావు? దత్తు, నేను గొడవపడే మూడ్లో లేను. సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇటివరా. అదేం లెక్కో నేను కూడా చూస్తాను. వద్దు దత్తు, మీనాక్షి చేతిలో అనవసరంగా తిట్లు తినుకో. ఓహో, ఈ లెక్కల విషయం అక్క కూడా తెలుసా? అయితే నేను కూడా చూస్తాను. వద్దు దత్తు. 2 లక్షలా? 2 లక్షలు అరేంజ్ చేయడానికి నానా తంటలు పడుతున్నావా? అంత డబ్బు నీకెందుకు? నువ్వు చిన్నోడివి, అది నీకు అనవసరమైన విషయం. బుక్కివ్వు. నాకు అవసరమైన విషయమే. నువ్వు డబ్బులు అరేంజ్ చేస్తున్న విషయం అక్కకు తెలుసంటే నువ్వు తన దగ్గరే డబ్బులు గుంజుతున్నావు కదా. సైలెంట్గా వెళ్ళు దత్తు, నా కోపం తెప్పించుకో. కోపం రానివ్వు. అప్పుడైనా పౌరుషం వచ్చి చెల్లెల డబ్బులు తీసుకోవద్దని బుద్ధొస్తుందేమో చూద్దాం. రే, మెల్లగా మాట్లాడరా, పుష్ప వస్తుంది. వదినికి తెలిసిపోతుందనే భయం ఉన్నవాడివి అప్పులు చేయకూడదు. నేను అప్పు తీర్చడానికి ఈ డబ్బు అరేంజ్ చేయట్లేదు. నా సమస్యలు నాకున్నాయి. వెళ్ళి దత్తు. నేను వెళ్ళను. డబ్బులు నీకెందుకు అవసరమో నువ్వు చెప్పే వరకు నేను వెళ్ళను. నేను చెప్పానని మీనాక్షికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకు? నాకెందుకు ఈ విషయం తెలియకూడదు? అన్నయ్య, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. లేదంటే వదిన దగ్గర నీ అప్పుల గురించి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అప్పు కోసం కాదు, డబ్బు కావాల్సింది మీ వదిన కోసం రా. ఏం చెప్తున్నావు? వదినకేమైంది? నువ్వు తెలుసుకున్న చాలు, వెళ్ళెక్కడి నుంచి. నాకు చెప్పకుండా దాయాలను చూస్తున్నావా? నాకు వదిన గురించి బెంగలేదా? ఎందుకిలా దాస్తున్నావు? నీకు చెప్పకూడదని కాదురా. మరి చెప్పు. పుష్పకి వ్యాక్సిన్ వేయించాలి. దానికి 2 లక్షలు కావాలి. నేనేం చేయాలి ఇప్పుడు? దత్తు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఈ విక్కీ ఎవరితో మాట్లాడుతున్నారు? సభాభవనం, అదే భజన జరుగుతుంది కదా, ఆ ప్లేస్. అవునా? అలా నేనెక్కడా చూడలేదే. ఇదే గుళ్ళో జరుగుతుందా? అవును సార్. విక్కీకి ఎవరితోనూ మాట్లాడకుండా 2 నిమిషాలు ప్రదక్షిణాలు చేయడం కూడా చేత కాదనుకుంటా. అంటే నా చెవులకు సరిగ్గా వినపలేదనుకుంటా. మీరు వేరే వాళ్ళని ఎవరినైనా అడగండి. ఏంటి సార్, అడ్రస్ అడిగితే తమాషా చేస్తున్నారు కదా. తమాషానా? మరి ఇంకేంటి సార్? అయ్యో పోండి సార్, మీరు మరీ కామెడీ చేస్తున్నారు. తను నవ్వేంత కామెడీ నేనేం చేశాను? మిస్ ముఖర్కి కోపం వచ్చిందా? నేను ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నానని మిస్ ముఖిరా జలస్ ఫీల్ అవుతుందా? మీనాక్షి, విరాజ్ ఎక్కడా? పాండు, సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. ఏయ్, విరాజ్ మీద కన్నేసి ఉంచమని కదా నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఇప్పుడు చూడు, వాడు మిస్ అయ్యాడు. పద వెతుకుదాం. సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేనేం తప్పుగా అనుకోలేదు. నువ్వు కూడా చూసావు కదా, వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు కదా. విరాజ్ రెడ్ హ్యాండెడ్గా మిథిల ముందు దొరికిపోవాలి.
10 నిమిషాల పాటు వాడు మన కళ్ళ ముందే ఉండాలి. మిథిల చూసేటప్పుడు తనకి నా మాట మీద నమ్మకం కుదిరితే చాలు.